అది ఆవేదన కాక ఇప్పుడు మనం చూసుకుంటే ఏకశిల తిరుపతి రెడ్డి గారు కనీసం వాస్తవాలు చెప్పకుండా శ్రీదేవి అనేటటువంటి మా ఆడబిడ్డ ఒక గిరిజన బిడ్డ ఇవాళ చనిపోతే ఇవాళ సరైనటువంటి సమాచారం కూడా తల్లిదండ్రులకు ఇవ్వనటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇవాళ తిరుపతి రెడ్డి గారు 7 గంటలకు అమ్మాయి చనిపోతే 9 గంటలకు మీరు సమాచారం ఇచ్చారంటే మీరు ఎంత దుర్మార్గులు సార్. మీకు పిల్లలు లేరా, మీకు ఆడబిడ్డలు లేరా అని అడుగుతా ఉన్నాం. సిగ్గు లేకుండా దొంగ పారిపోయినట్టు పారిపోయి ఇవాళ ఎంతమందిని ఇట్లా పొట్టను పెట్టుకుంటామని అడుగుతా ఉన్నాం. ఇవాళ కనీసం తల్లిదండ్రులకు చెప్పకుండా పోలీసు వాళ్ళకి చెప్పకుండా ఇవాళ మబ్బ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇలాంటి ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు సుమా. నాకు ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని చెప్పి ఇవాళ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇలా శ్రీనివాస్ రెడ్డి అండదండలు ఉన్నాయని చెప్పి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి ఇవాళ మీరు వివరిస్తూ ఉన్నారు. ఇవాళ రాజకీయంగా మీరు పోవడం కాదు బిడ్డ. మీకు ఎంత సంపద ఉన్నా ఎన్ని కోట్లున్నా కూడా బరాబర్ ఆ యొక్క కుటుంబానికి న్యాయం చేయాల్సిందే. ₹1 కోటి ఎక్స్గ్రేషియో కల్పించాల్సిందే. మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చేతులు ఎత్తి నమస్కరిస్తా ఉన్నాం. ఇవాళ ప్రైవేట్ యాజమాన్యంలో ఈ హన్మకొండ జిల్లాలో ఇది 5వ హత్యలు జరుగుకుంటూనే పోతా ఉన్నాయి. గత ప్రభుత్వంలోనే హత్యలు జరిగిన విద్యార్థుల హత్యలు అంటే ఈ ప్రభుత్వంలో కూడా రెట్టింపు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. వీటి అరికట్టాలని కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అనుమతులు లేకుండా ఖాళీలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా తల్లిదండ్రులని డబ్బులు వసూలు చేసి పీడించి వారి రక్తాన్ని పిండి జరగవలే రక్తాన్ని పిండి పైసలు వసూలు చేసుకొని ఇలా విద్యార్థులకు ఐఐటీల పేరిట మెడికల్ కాలేజీల పేరిట దీనికి అనుమతి లేకుండా పెట్టి 10 గంటల వరకు 12 గంటల వరకు క్లాసులు చెప్పి వారిపైన ఒత్తిడి పెంచి మానసిక ఆవేదన గురి చేసి వారిని చంపేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బిడ్డ మీరు ఇట్లనే వ్యవహరిస్తే మటుకు ప్రైవేట్ యాజమాన్యానికి విస్తరిస్తా ఉన్నా మీరు ఇదే విధ వైఖరితో ముందుకు పోతే మటుకు ఎక్కడ కూడా ఉపేక్షించేది లేదు. అనుమతులు లేని హన్మకొండ జిల్లాలో ఏవైతే కళాశాలలు ఉన్నాయో జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకొని ఆ కళాశాలను మూసివేయాలి. ఇలాంటి చర్యలు మళ్ళా ఎదురు కాకుండా మా ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలి. ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉంటుందని చెప్పి ప్రజాపాలన చెప్తా ఉన్నారు. కాబట్టి వెంటనే మహిళలందరూ కూడా రక్షణ కల్పించాలి. ఎక్కడ ఇలాంటి అవకతవకలు లేకుండా సరైన విధంగా ముందుకు పోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వెంటనే రావాలి, ఇక్కడికి రావాలి, జిల్లా కలెక్టర్ స్పందించాలి. ఇలా డిఐఓ గారి అనుమతులు ఇవ్వకపోతే డిఐఓ గారు లక్షలు దన్నుకొని అనుమతులు ఇవ్వడం వల్ల అక్రమ అనుమతులు ఇవ్వడం వల్లనే ఈ యొక్క విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి డిఐఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీ విద్యార్థి సంఘం పక్షాల నుంచి మీ ఇదే వైఖరితో ముందుకు పోతే మటుకు విద్యార్థుల కష్టాల పట్ల కొట్టాడితే వారిపైన అక్రమ కేసులు పెడితే మటుకు ఊరుకునేది లేదు. బరాబర్ వారి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మళ్ళీ హన్మకొండ జిల్లాలో ఏ మహిళకు కూడా ఇలాంటి అన్యాయం జరగకుండా తల్లిదండ్రులకు అండగా నిలబడే విధంగా విద్యార్థి సంఘాలు అన్ని కూడా అండగా ఉంటాయి. ప్రతి విద్యార్థి సంఘం కూడా విద్యార్థుల కోసమే, విద్యార్థి రక్షణ కోసమే, విద్యార్థుల సంక్షేమం కోసమే పనిచేస్తుంది. ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము నిరంతరం కొట్లాడుతాం. ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియో ప్రకటించే వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదలమని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క ఇక్కడికి వచ్చినటువంటి విద్యాసంఘ నాయకులందరూ కూడా నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడనే ఉండి ఉద్యమాలు చేస్తూ ఉంటే కనీసం యాజమాన్యం స్పందించలేదు. తిరుపతి రెడ్డి గారు కానీ వారికి సంబంధించినటువంటి ఏకశిలకు సంబంధించినటువంటి ఒక్క యజమాని కూడా వచ్చి ఎలాంటి సమాచారం చెప్పలేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు తప్ప ఎలాంటి సమాచారం లేదు. కాబట్టి ఈ యొక్క ఏకశిల విద్యా సంస్థలు మొత్తం కూడా మూసివేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు ఆర్గ నారాయణ, బీసీ విద్యాసంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుని, కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జ్.